ఇప్పటి వరకు 29 మండే పోర్ట్‌ఫోలియో రివ్యూస్ అయినాయి. ఇక్కడ మీరు చెక్ చేస్తే గనుక మన ప్లేలిస్ట్ మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. సో, ఈచ్ మండే పోర్ట్‌ఫోలియో రివ్యూలో ఒక పోర్ట్‌ఫోలియో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అండ్ సెకండరీ కాన్సెప్ట్ కింద ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ట్రై టు అండర్‌స్టాండ్ వెల్త్ క్రియేషన్‌కి మీకు ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్‌తో ఇన్వెస్ట్ చేస్తే ఎలా వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది వీటన్నిటిలో కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు పోర్ట్‌ఫోలియో వచ్చేటప్పటికి 1,91,000 అంటే అప్రాక్సిమేట్ 2 lakh రూపీస్ అనేది 2.36 lakhs ఎలా అయింది. అప్రాక్సిమేట్ టోటల్ గెయిన్ చూసుకుంటే 45,000 రూపాయలు గెయిన్ దాకా వచ్చింది అండ్ యావరేజ్ రిటర్న్ మనం చూడొచ్చు 15.55% ఉంది. ఈ రోజు సెన్సెక్స్ చూసుకుంటే కనుక 80,000 ఉంది. అంతకుముందు 82, 83 దాకా వెళ్ళి మళ్ళీ పడిపోయింది. సో అంటే ఇది ఇంకా టోటల్ హైలోకి వెళ్ళలేదు. ఈవెన్ నిఫ్టీ మీరు చూసుకుంటే కనుక 24,573 ఉంది అండ్ ఆల్ టైమ్ హై మీరు చూసుకోవచ్చు 52 వీక్ హై వచ్చేటప్పటికి 26,000. ఒకసారి 26,000కి వెళ్తే ఇక్కడ ఉండే ఈ పోర్ట్ఫోలియో సిఏజిఆర్ రిటర్న్ అనేది మారుతుంది, ఇంకా హైలోకి వెళ్తుంది. సో ఈవెన్ ఇది బ్యాడ్ సినారియోలో కూడా ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ 15.55 అంటే కనుక వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. సో దీనిలో ఏ ఫండ్స్ లో క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు అనేది మనం చెక్ చేద్దాం. సో దీనిలో ఫస్ట్ వచ్చేటప్పటికి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇందులో 5,000 రూపాయలు ఒకసారి క్లయింట్ ఇన్వెస్ట్ చేసి వదిలేశారు. ఇది లంజమ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. స్టార్టింగ్ లో కాబట్టి కొంచెం భయం ఉంటుంది, చాలా తక్కువ 5,000 వన్ టైం ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత మీరు చూడొచ్చు కెనరా రోబోకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది 2,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ క్లయింట్ వచ్చారు అండ్ టోటల్ 66,000 ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 82,895 అయింది అండ్ 16,000 ప్రాఫిట్ ఉంది. అరౌండ్ 15.8% రిటర్న్ అనేది వచ్చింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసింది మే 2025 లో. ఇప్పుడు ప్రెసెంట్ ఆగస్ట్ దాకా చూసుకుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 20,000 అయింది అండ్ 19,000 అనేది దీని వాల్యూ కరెంట్ ఉంది. అంటే ఇక్కడ మనీ లూజ్ అయ్యారు. సో షార్ట్ టర్మ్ కి మీరు చూడొచ్చు, షార్ట్ టర్మ్ లో లూజ్ అవడానికి లేదంటే నెగిటివ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీరు వెల్త్ క్రియేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇది మైనస్ రిటర్న్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ కొటాక్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది 2022 నుంచి ఇన్వెస్ట్ చేశారు క్లయింట్ 1,500 ఇలాగా. సో టోటల్ 51,000 ఇన్వెస్ట్ చేశారు యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2025 అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ చూసుకుంటే 67,000 అయింది. 15,000 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది కూడా 1,500 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. టోటల్ 49,500 అలా 58,000 అయింది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 11.29% అనేది రిటర్న్ వచ్చింది. స్మాల్ క్యాప్ ఇప్పుడు ప్రెసెంట్ నెగిటివ్ లో ఉంది, పెద్ద ఎక్కువ రిటర్న్స్ లేవు, బట్ ఇట్ ఈస్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. సో ఒక 7 years 5 years పీరియడ్ పెట్టుకుంటే కనుక ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ రిటర్న్ అన్నట్టు. సో ఓవరాల్ మనం చూసుకుంటే 15.55% రిటర్న్ ఉంది అండ్ టోటల్ గెయిన్ చూసుకుంటే 45,000 రూపాయలు గెయిన్ ఉంది. సో మన దగ్గర ఎక్కువ డబ్బులు లేనప్పుడు మనం డబ్బులు ఎక్కువ సంపాదించిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అని చాలా మంది అనుకుంటారు, బట్ అది అవ్వదు. ఎందుకంటే మనకి ఇన్కమ్ పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. 10,000 శాలరీ వచ్చినప్పుడు 10,000 ఇన్కమ్ ఉంటుంది, 50,000 శాలరీ వచ్చినప్పుడు 50,000 ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ 1,00,000 రూపాయలు శాలరీ వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు అలా కాకుండా ప్రాపర్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే ఒక 10% నాకు 10,000 వచ్చినప్పుడే 10% సేవ్ చేస్తున్నానంటే 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది సేమ్ వేలో కాంపౌండ్ అవుతూ గ్రో అవుతూ ఉంటుంది. ఇక్కడ 45,000 రూపాయలు అంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ బై. మీరేమేమి కొనొచ్చు అనేది ఒకసారి థింక్ చేయండి. ఈయన గురించి పనిచేసి సంపాదించిన డబ్బులు అనేవి 45,000 రూపాయలు. సో 45,000 రూపాయలతో మీరు ఒక టీవీ కొనొచ్చు, ఫ్రిడ్జ్ కొనొచ్చు, ఈవెన్ ఇంకా స్మాల్ థింగ్స్ చాలా కొనొచ్చు, మిక్సర్ కానీ లేదంటే గ్రైండర్ కానీ ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు. సో మనం డబ్బుల గురించి పనిచేయడం కాదు, డబ్బులు మన గురించి పనిచేసేటట్లు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఒక ఎస్ఐపి క్యాలిక్యులేషన్ చూపిస్తాను అండ్ బిఫోర్ దట్ ఫండ్స్ రిలేటెడ్ కూడా నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చి దాని తర్వాత ఎస్ఐపి క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో ఇక్కడ లైవ్ ఎస్ఐపికి వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు టోటల్ క్లయింట్ ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 10,000 మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ అనేది 10,000 ఎస్ఐపి క్లయింట్ చేస్తున్నారు అంతే. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 5,000 రీసెంట్ గా స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా 1,500 3,000 అండ్ టోటల్ 5,000 చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు రీసెంట్ గా 5,000 కొంచెం ఇన్కమ్ వచ్చింది అండ్ దీని రిలేటెడ్ కూడా ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో జస్ట్ 4 ఫండ్స్. దీనిలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో మనం 43% దాకా వెళ్ళింది, మిడ్ క్యాప్ లోకి రిమైనింగ్ 28% దాకా వెళ్ళింది, స్మాల్ క్యాప్ లోకి 28%. పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు ఈవెన్ అప్ టు 1 lakh ఎస్ఐపి దాకా కూడా ఇది కంటిన్యూ చేసుకుంటే వెళ్ళినా సరిపోతుంది. సో కంప్లీట్ ప్యూర్ ఈక్విటీ ఇచ్చాము ఎందుకంటే ద డెప్ట్ రిలేటెడ్ ఆయనకి వేరే ఉన్నాయి. సో పోర్ట్ఫోలియో అనేది దట్ ఈస్ ద రీజన్. సో ఈవెన్ ఒక 5,000 రూపీస్ ఎస్ఐపి ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ 10 years ఒక 15% రిటర్న్ ఈ రకంగానే వస్తే అప్రాక్సిమేట్ మీ దగ్గర 13.2 lakhs ఉంటుంది. అంటే 6 lakhs మీ ఇన్వెస్ట్మెంట్ అయింది, 7.2 lakhs మీకు వచ్చే వెల్త్ క్రియేషన్ ఉంటుంది. సో టోటల్ మీ దగ్గర ఎంత ఉంటుంది 13.2 lakhs ఉంటుంది. ఓకే, ఇది 5,000. అదే మీరు 10,000 చేసుకున్నారనుకోండి ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్ 25 lakhs అనేది మీ దగ్గర ఉంటుంది. సో మీరు రియల్ ఎస్టేట్ కానీ లేదంటే వేరే ఏమైనా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, బట్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకు అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్.
పీపుల్. సో రిచ్ పీపుల్ కి నేను ఆల్టర్నేట్ ఇస్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వము, వాళ్ళకి స్టాక్స్ కానీ ప్రీ ఐపీఓ అండ్ బిజినెస్ డీల్స్ ఉంటాయి, కొన్ని ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి. అవి జనరల్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇవ్వట్లేదు అంటిల్ అన్లెస్ సమ్వన్ రిక్వెస్టెడ్ ఫర్ ఇట్. సో మీకైతే కనుక ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఒక 20 years మనం టైం పెట్టుకుంటే 1 crore రీచ్ అవడం అనేది ఈజీ. సో 24 lakh మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ కాక మన వెల్త్ క్రియేషన్ 1 crore పైన అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో 10,000 రూపాయలు ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి. బట్ ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 10,000 రూపాయల వాల్యూ అనేది పెద్దగా అనిపించదు మనకి. సో మనం ఈజీగా దాని రిలేటెడ్ వెల్త్ క్రియేషన్ అనేది చేయొచ్చు. సో నేను ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు ఎంత ఎస్ఐపి చేస్తున్నారు లేదంటే చేయాలని అనుకుంటున్నారు ఏంటి అనేది నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్, లింక్స్ అన్ని ఉన్నాయి, ఒకసారి డిస్క్రిప్షన్ చదవండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.